Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this explained session on Russia-Ukraine war. ఈ పాటకి మీ అందరికీ ఈ వార్త తెలిసిందని అనుకుంటున్నాను. రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ఇన్వేజన్కి పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది. ఉక్రెయిన్ మీద సైనిక చర్య మిలిటరీ ఆపరేషన్కి పాల్పడబోతున్నట్టు ఆయన ఈరోజు పొద్దున్నే ప్రకటించారు. నేను ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ 40 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేటటువంటి జరిగింది. దిస్ రష్యన్ ఇన్వేజన్ ఆన్ ఉక్రెయిన్. మరి ప్రపంచ దేశాల్లో ఆ మాటకొస్తే మన భారతదేశంలో కూడా ఇండియాలో కూడా ఏ నలుగురు చేరినా దిస్ పర్టిక్యులర్ రష్యా ఉక్రెయిన్ వార్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఇది 3వ ప్రపంచ యుద్ధానికి వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా అనేటటువంటి ఆందోళనలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో అసలు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ఎందుకు ఆక్రమించాలనుకుంటున్నారు, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ హిస్టారికల్ థింగ్స్ దట్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్, ఈ ఇష్యూలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి, అండ్ దాంతోపాటు ఈ వార్ ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, అండ్ ఇండియా ఎటువైపు ఉంది, రష్యా వైపు ఉందా, ఉక్రెయిన్ వైపు ఉందా, మరి ఈ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది, ఇలాంటి చాలా విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం దిస్ పర్టిక్యులర్ వీడియోలో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ తెలుసుకుందామండి. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చక్కగా దిస్ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ మీకు డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థమవుతుంది. కానీ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేసుకుందాం మన కోర్సెస్ గురించి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. చాలామంది రిక్వెస్ట్ చేశారని చెప్పి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 30,000 ప్రోగ్రామ్ మీకు 28 ఫిబ్రవరి వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని జస్ట్ 30,000తో మీరు మొదలు పెట్టదు. ఏమొస్తాయో చూడండి. జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ అనే వాటికి మీకు యాక్సెస్ అనేది వస్తుంది. జిఎస్ పేపర్ 1, 2, 3, 4 ఎస్ఏ పేపర్ వీటన్నింటికి సంబంధించిన క్లాసెస్ యాక్సెస్ అనేది వస్తుంది. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేస్తాం. సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో భాగంగా. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు క్లాసెస్ కావాలంటే 30,000 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు క్లాసెస్ కావాలి అంటే 40,000 మాత్రమే. సో చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సెస్ అమ్మ. సో వైజ్ డెసిషన్ తీసుకోండి, ఓకేనా? మరి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వినండి. మరి పర్టికులర్ ఇష్యూని డీటెయిల్డ్గా ఇన్డెప్త్ తెలుసుకునే ముందు మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకోవాలి. ఇంతకీ రష్యా ఎక్కడుంది, ఉక్రెయిన్ ఎక్కడుంది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్లేసెస్ని తర్వాత వీడియోలో కూడా వాడుతూ ఉంటాను. సో అందుకని చెప్పి మీరు చాలా ఫోకస్డ్గా ఈ ప్లేసెస్ అనేవి వినండి. అండ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి. సో నాకు తెలిసినంత వరకు మీ అందరికీ రష్యా ఎక్కడుందో తెలుసని అనుకుంటున్నాను. రష్యాకి ఆనుకునే మనకి ఉక్రెయిన్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ చూడండి, కీవ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉక్రెయిన్. అండ్ ఉక్రెయిన్తో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి కంట్రీస్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఒకటి రష్యా బార్డర్ షేర్ చేసుకుంటుంది, 2 బెలారస్ క్యాపిటల్ ఏంటి అంటే మిన్స్క్. ఈ పదం కూడా మనం తర్వాత వాడతాం. నెక్స్ట్ పోలాండ్ కూడా ఉక్రెయిన్తో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. స్లోవాకియా కూడా బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. హంగేరీ బార్డర్ షేర్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. రొమానియా బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మోల్దోవా కూడా బార్డర్ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఉక్రెయిన్ యొక్క సౌత్లో ఉన్నటువంటి సీ ఏంటమ్మా అంటే బ్లాక్ సీ. దక్షిణ భాగంలో ఉన్నటువంటి సీ బ్లాక్ సీ. ఈ బ్లాక్ సీలో ఉన్నటువంటి దిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని క్రిమియా అంటాం. అది పెనున్సులా అని ఎందుకు అంటామంటే ద్వీపకల్పం అంటాం. 3 వైపులా వాటర్ ఉంటే దాన్ని పెనున్సులా అంటాం. సో క్రిమియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ పెనున్సులా, మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టిక్యులర్ సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే సీ ఆఫ్ ఎజోవ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సీ ఆఫ్ ఎజోవ్ని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ జలసంధి ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్
కెర్చ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. స్ట్రైట్ ఆఫ్ కెర్చ్కి ఆ పేరు ఎలా వచ్చింది, ఇక్కడ మీకు కెర్చ్ అనేటటువంటి ఒక పోర్ట్ సిటీ ఉంటుంది క్రిమియాలో, ఓకేనా, దాని పేరు మీదుగా స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ అనేటటువంటి పేరు రావడం అనేటటువంటి జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం డొన్బాస్ రీజియన్ అంటాం. సో ఎంటైర్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ కలర్ బార్డర్ ఉన్నటువంటి రీజియన్, దాన్ని మనం ఏమంటామంటే డొన్బాస్ రీజియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. డొన్బాస్ రీజియన్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ టెరిటరీస్. వన్ ఈజ్ డొనెస్క్ అనేటటువంటి టెరిటరీ, రెండవ టెరిటరీ ఏంటి, లుహాన్స్క్ అనేటటువంటి టెరిటరీ. వెరీ ఇంపార్టెంట్, డొనెస్క్ అండ్ దాంతోపాటు లుహాన్స్క్, ఓకేనా. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఉక్రెయిన్ని సరిగ్గా సగానికి చీల్చేటటువంటి రివర్ ఏంటి అంటే నైపర్ రివర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మెజారిటీ ఆఫ్ ద సిటీస్ ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్లో సిటీస్ ఈ నైపర్ రివర్ ఒడ్డునే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి కీవ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఈ రివర్ ఒడ్డునే ఉంటుంది. చెర్నోబిల్, మీరు పదం వినే ఉంటారు. సో చెర్నోబిల్ ఏదైతే ఉంటుందో అది కూడా దిస్ పర్టికులర్ నైపర్ రివర్ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డునే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది సీ ఆఫ్ అజావ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది క్రిమియన్ పెనిన్సులా మనం చెప్పుకున్నాం. సీ ఆఫ్ అజావ్ని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ కెర్చ్ స్ట్రైట్ చెప్పుకున్నాం, ఎందుకంటే పోర్ట్ సిటీ కెర్చ్ ఉంటుంది. క్రిమియన్ పెనిన్సులా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆల్ వెదర్ పోర్ట్స్ అండి, అంటే అన్ని ఋతువుల్లో కూడా వర్క్ అయ్యేటటువంటి పోర్ట్స్ మనకి క్రిమియాలో కనిపిస్తాయి. ఒక పోర్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటంటే సెవాస్తోపాల్ పోర్ట్, రెండవది ఏంటి అంటే యాల్తా పోర్ట్. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను చూడండి. బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీని అండ్ దాంతోపాటు ఇక్కడ సీ ఆఫ్ మర్మరా ఉంటుంది. సీ ఆఫ్ మర్మరాని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే బోస్పోరస్ స్ట్రైట్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోస్పోరస్ స్ట్రైట్ ఏంటో తెలుసా, దట్ ఈస్ ద నారోయెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే నారోయెస్ట్ స్ట్రైట్, లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్ ఏంటో నాకు ఇప్పుడు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. సీ ఆఫ్ మర్మరా నుంచి ఏజియన్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే దర్దనెలస్ స్ట్రైట్. దర్దనెలస్ స్ట్రైట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా, సీ ఆఫ్ మర్మరాని ఏజియన్ సీని కలుపుతుంది, రైట్. ఇక్కడ మనకి మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో అది అక్కడ కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్లాక్ సీని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఏంటో ఒకసారి చూసేద్దామా. బ్లాక్ సీకి యాక్సెస్ ఉన్నటువంటి కంట్రీస్ ఒకటి రష్యా, రెండవది ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్, మూడవది ఏంటి రొమానియా ఏదైతే ఉంటుందో రొమానియా, నాలుగవది బల్గేరియా ఏదైతే ఉంటుందో బల్గేరియా, ఐదవది ఏంటి టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీ, ఆరవది ఏంటి జార్జియా ఏదైతే ఉంటుందో జార్జియా. వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోల్దోవా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దానికి బ్లాక్ సీకి యాక్సెస్ అయితే లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి నాన్న, అసలు రష్యాకి ఉక్రెయిన్కి గొడవ ఏంటో తెలుసుకునే ముందు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పదాలని నేను తర్వాత వాడుతూ ఉంటాను కాబట్టి వీటి మీద మీకు అవగాహన లేకపోతే మీకు అసలు ఈ వీడియో అసలు అర్థం కాదు. సో మొదట మీరు తెలుసుకోవాల్సింది యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటాం, లేదా దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే సోవియట్ యూనియన్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు రష్యన్ రెవల్యూషన్ అనేటటువంటిది 1917లో జరగడం అనేటటువంటిది జరిగింది, 1917లో. సో 1917లో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్ ద్వారా రష్యాలో జారిస్ట్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, జార్ అంటే కింగ్ అని గుర్తుపెట్టుకోండి, మొనార్క్ అని గుర్తుపెట్టుకోండి. అంటే రష్యాలో జారిస్ట్ రెజీమ్ అంటే రాచరిక వ్యవస్థ అనేటటువంటిది పోయి రష్యా అనేటటువంటిది రిపబ్లిక్గా మారడం అనేటటువంటిది జరిగింది. రిపబ్లిక్గా మారిన తర్వాత లెనిన్ యొక్క నేతృత్వంలో యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది 1922లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సోవియట్ యూనియన్ ఈజ్ యాక్చువల్లీ ఏ బ్లాక్ ఆఫ్ 15 సావరెన్ కంట్రీస్. మొత్తం 15 రిపబ్లిక్స్ కలిపి సోవియట్ యూనియన్గా ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్లో అది భాగంగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఈ సోవియట్ యూనియన్ ఎప్పుడు కొలాప్స్ అయింది, డిసింటిగ్రేట్ అయింది, విచ్ఛిన్నమైంది అంటే 1991లో విచ్ఛిన్నం అవ్వడం అనేది జరిగింది. 1901లో
అప్పటి వరకు జరిగినటువంటి కోల్డ్ వార్ని తాళలేనటువంటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, యుఎస్ఏ నుంచి ఎదురైనటువంటి కాంపిటీషన్ని తాళలేనటువంటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అదేం జరిగింది, 15 కంట్రీస్గా డివైడ్ అయిపోవడం అనేది జరిగింది, విడిపోవడం అనేటటువంటిది జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో లెనిన్ తర్వాత సోవియట్ యూనియన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్ స్టాలిన్. 1924 నుంచి 1953 వరకు యుఎస్ఎస్ఆర్ తన అండర్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ద వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలకి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో దాని మధ్య ఐడియాలజికల్ డిఫరెన్స్ ఎప్పుడూ ఉండడం అనేటటువంటిది జరిగేదమ్మా. వెస్టర్న్ కంట్రీస్ అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, దాంతోపాటు ఫ్రాన్స్ వగైరా దేశాలు ఏవైతే ఉంటాయో అవి ద వెస్ట్ అని చెప్తామన్నమాట. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలు కూడా వెస్టర్న్ కంట్రీస్ అవుతాయి. ఒకవైపు యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. సో ఈ రెండింటి మధ్య ఏముందన్నాం, ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేటటువంటిది ఉంది. రెండింటి భావజాలాలు ఒకటి కాదు, రెండింటి యొక్క సిద్ధాంతాలు ఒకటి కాదు. వెస్ట్ అనేటటువంటిది ఎక్కువగా దేనికి సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఎకనామిక్ ఐడియాలజీ కాల్డ్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేస్తే, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ దేనికి సపోర్ట్ చేస్తూ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది, కమ్యూనిజంని ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాని పునాదుల మీద యుఎస్ఎస్ఆర్ ఏర్పడడం అనేది జరిగింది. క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంటాం. పెట్టుబడిదారుడు ఎవరైతే ఉంటారో ఆయనకే ప్రాఫిట్ అంతా, లాభం అంతా ఉంటుంది. ఆయన కేవలం పెట్టుబడి పెడతాడు. వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేసి ప్రాఫిట్ తీసుకొస్తారు. వర్కర్స్ పనిచేసి తీసుకొచ్చినటువంటి ప్రాఫిట్ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, క్యాపిటలిస్టు, పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల్లోకి వెళ్ళాలని చెప్పేటటువంటిది క్యాపిటలిజం. క్యాపిటలిజం వల్ల వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. సో క్యాపిటలిజం అనేటటువంటిది ఒక ఐడియల్ కాన్సెప్ట్ కాదు అని క్యాపిటలిజంకి ఎగనెస్ట్గా సోషలిజం, కమ్యూనిజం అనేటటువంటివి ఇన్ ద 18th and 19th centuries యూరప్లో మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది విత్ ద ఎఫర్ట్స్ ఫ్రమ్ కార్ల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్ ఎట్సెట్రా. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం మీద నేను సెపరేట్గా వీడియోస్ చేస్తాను. బట్ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, క్యాపిటలిజంకి ఎగనెస్ట్గా వచ్చినటువంటివే సోషలిజం అండ్ కమ్యూనిజం. వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటి దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటిదే ది సోషలిజం అండ్ కమ్యూనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనం నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలండి. జాగ్రత్తగా వినండి. సో వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో, రెండవ ప్రపంచ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, ఎలైడ్ పవర్స్కి అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్కి మధ్య జరగడం అనేటటువంటిది జరిగింది. సో ఎలైడ్ పవర్స్లో ఎవరున్నారు, ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 శాశ్వత సభ్యులు, పర్మనెంట్ నేషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎవరండి వాళ్ళు, ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెద్దన్న, రెండవది యూకే, మూడవది ఏంటమ్మా ఫ్రాన్స్, నాలుగవది ఏంటన్న చైనా, ఐదవది ఏంటి ప్రెజెంట్ రష్యా. ఓకేనా. సో యాక్సిస్ పవర్స్లో మనకి జర్మనీ కానీ జపాను ఇవన్నీ ఉండేవి. కానీ వరల్డ్ వార్ II ఎవరు విజయం సాధించారు, ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ అనేటటువంటిది ప్రయోగించడం అనేది జరిగింది. తర్వాత వరల్డ్ వార్ IIలో ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారు. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు రష్యా లీడ్ చేస్తున్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, యుఎస్ఎస్ఆర్ పక్కనే పోరాడారు. ఇద్దరు కలిసే యాక్సిస్ పవర్స్ మీద పోరాడారు. సో వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిపోయిన తర్వాత మాత్రం యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్కి మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది విపరీతంగా పెరిగింది. ఎందుకు మిస్ట్రస్ట్ అనేటటువంటిది పెరిగింది అంటే కమ్యూనిస్ట్ పార్టీస్ యూరోపియన్ కంట్రీస్లో అవతరించడం అనేటటువంటిది మొదలైంది. యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది కమ్యూనిజం కదా, ఇది లీడ్ చేస్తుంది కమ్యూనిజం కదా, ఆన్ ద బేసిస్ ఆఫ్ కమ్యూనిజం కదా యుఎస్ఎస్ఆర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది, ప్రపంచ దేశాల్లో కమ్యూనిజం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడానికి యుఎస్ఎస్ఆర్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేది. సపోజ్ మనకి చెకోస్లోవాకియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ దీస్ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారాన్ని కూలదోసేసి వాళ్ళ అధికారంలోకి రావడం కానీ, లేకపోతే చైనాలో కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రావడం ఏదైతే ఉంటుందో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటిది రావడం అనేది జరిగింది. ఒకప్పుడు చైనాలో 1948 ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటిది ఉండేది. ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కానీ
మనకి మావో యొక్క లీడర్షిప్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటిది రావడం అనేది జరిగింది. సో ప్రపంచ దేశాల్లో ఈ కమ్యూనిజం అనేటటువంటిది గ్రో అవ్వడం అనేటటువంటిది క్యాపిటలిస్ట్ నేషన్స్ అయినటువంటి వెస్ట్ నేషన్స్కి చాలా భయం కలగజేసిందండి. సో క్యాపిటలిస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యుఎస్ఎస్ఆర్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడదాము అని చెప్పి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా ఏర్పడ్డాయి. ఇది ఒక కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, మీరు అందులో ఇప్పుడు నాటోలో 30 మంది ఉన్నారు ప్రెజెంట్. నాటో 1949లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు నాటోలో కేవలం 12 మందే ఉన్నారు. నాటో కాకపోతే ఓపెన్ డోర్స్ పాలసీ అనేటటువంటిది ఫాలో అవుతుంది కాబట్టి, అంటే డోర్లు తెరిచి పెడుతుంది, ఎవరైనా నాటోలోకి వెళ్ళి చేరొచ్చు అన్నమాట. సో నాటోలో ఇప్పుడు కాస్త సభ్యులు ఎంతమంది అయ్యారు? 30 మంది అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నాటో ఈ కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఈ 30 మందిలో నువ్వు ఒక్కరిని గెలినా 30 మంది వచ్చి నీకు తొడపాసం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందరి మీద ఆబ్లిగేషన్ ఉంటుంది. ఒక్కరి మీద అటాక్ అనేది జరిగితే అందరూ కలిపి నీ మీద తప్పకుండా పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో యుఎస్ఎస్ఆర్ ఒకవేళ ఏ కంట్రీ మీద అటాక్ చేసినా అప్పుడు అన్ని కంట్రీస్ కలిపి యుఎస్ఎస్ఆర్ మీద పడతాయి అన్నట్టు. అలాగే నేటో ఎస్టాబ్లిష్ అయింది. నేటోకి కౌంటర్గా యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ ఎలైస్, వాళ్ళ యొక్క స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ కలిపి, ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని కలిపి వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఎక్కడ? పోలాండ్లో ఉన్నటువంటి వార్సాలో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 1945లో 2 సూపర్ పవర్స్ అనేటటువంటి మొదలైనవి అని చెప్పాం. ఒకటి యుఎస్ఏ, రెండవది యుఎస్ఎస్ఆర్. వరల్డ్ అనేటటువంటిది పోలరైజ్ అయిపోయింది. కొన్ని కంట్రీస్ యుఎస్ఏకి సపోర్ట్ చేయడం, కొన్ని కంట్రీస్ యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ కొన్ని కంట్రీస్ నాన్ అలైన్డ్గా ఉండిపోవడం అనేది జరిగింది. నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాం. దీనిలో భాగంగా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ నామ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ అనేది మొదలైంది. కోల్డ్ వార్ అని దాన్ని ఎందుకు అంటాము అంటే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ క్వాజీ వార్ అండి. క్వాజీ అంటే అర్థం ఏంటి అంటే లుక్ ఎలైక్ అని చెప్పి అర్థం. వార్ లాగా ఉంటుందంటే, కానీ ఇది కంప్లీట్గా వారా కాదు. వార్ అంటే ఏం జరగాలి? 2 పార్టీస్ ఎదురెదురుగా పోరాడాలి. కానీ ఇక్కడ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ ఎదురెదురుగా ఎప్పుడు ఆర్మీస్తో తలబడలేదు. ఎప్పుడు వాళ్ళ పోరాటం అనేది చేయలేదు. కానీ వేరే కాన్ఫ్లిక్ట్స్లో మాత్రం వీళ్ళు వేలు పెట్టేవాళ్ళు. సపోజ్ మన కొరియన్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఇప్పుడు నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకోండి. నార్త్ కొరియాని యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టేది, సౌత్ కొరియాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసేది అనమాట. సో ఇలాగా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ అనేటటువంటిది ఉండేది. సో కోల్డ్ వార్ వల్ల రెండింటి మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. ఎకనామిక్ కాంపిటీషన్ ఉండేది, టెక్నాలజికల్ కాంపిటీషన్ ఉండేది, సైన్స్లో కాంపిటీషన్ అనేటటువంటిది ఉండేది, మిలిటరీ కాంపిటీషన్ అనేటటువంటిది ఉండేది. సో ఎవరి ఐడియాలజీని వారు ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ చేయడానికి చాలా ప్రయత్నించారండి. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ తీవ్రమైన కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో, పోటీని యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ తట్టుకోలేక 1991లో కొలాప్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడంతో కోల్డ్ వార్ అనేది ఎండ్ అయ్యి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెజ్మోన్గా ఎదగడం అనేది జరుగుతుంది. ప్రపంచ పెద్దన్నగా ఎదగడం అనేది జరుగుతుంది. ప్రపంచ దేశాల అధినేతగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎదగడం అనేది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? సో కోల్డ్ వార్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నా ఇప్పుడు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం తెలుసుకోవాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్? దిస్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్. మీ అందరికీ తెలుసు, రష్యా ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వెస్టర్న్ రష్యా ప్రాంతం ఏదైతే ఉంటుందో, రష్యా యొక్క పశ్చిమ భాగం ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ గుడ్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. సహజ వాయువు యొక్క వనరులు ఏవైతే ఉంటాయో అవి రష్యాలో ఎక్కువగా ఉంటాయి. సో రష్యా తన యొక్క న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి పంపిస్తుంది? ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తుంది. రైట్? సో యూరోపియన్ కంట్రీస్కి తన న్యాచురల్ గ్యాస్ని పంపించడానికి సముద్ర మార్గం గుండా ఒక గ్యాస్ పైప్ లైన్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. 2012లో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్, నార్డ్ స్ట్రీమ్ 1 ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయింది. ఎక్కడి నుంచి? రష్యాలో ఉన్నటువంటి ఉస్తులుగా అండ్ దాంతోపాటు వైబాగ్, ఇక్కడ మనకి సెయింట్ పీటర్స్బర్గ్ ఉంటుంది, దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి. అక్కడ నుంచి రెడ్ కలర్లో పాస్ అవుతుంది చూడండి, బాల్టిక్ సీ గుండా, ఇది బాల్టిక్ సీ అమ్మ, బాల్టిక్ సీ గుండా పాస్ అవుతుంది చూడండి, ఎక్కడి వరకు? జర్మనీ వరకు. అది నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది అంటే 2015లో స్టార్ట్ చేశారు. ఎందుకు? రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ ఎక్కువ మొత్తంలో పంపించడానికి. దీని నార్డ్ స్ట్రీమ్ 2 లెంత్ ఎంతో చూడండి, 1200 కిలోమీటర్లు. ఇది పెర్ ఇయర్ సంవత్సరానికి
బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించబోతున్నారు. రెండింటితో కలిపి ఏకంగా 1 టన్, నార్డ్ స్ట్రీమ్ 1 నార్డ్ స్ట్రీమ్ 2తో కలిపి 1 టన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రష్యా అనేది యూరప్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పైప్ లైన్ డయామీటర్ చూడండి 1.4 మీటర్స్. ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? 2019 కంప్లీట్ అవ్వాలి. బై ద ఎండ్ ఆఫ్ 2019 కరోనా వైరస్ వల్ల లేట్ అవ్వడం అనేది జరిగింది. 2021 అంటే గత సంవత్సరం సెప్టెంబర్కి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీని కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మొత్తం $11 బిలియన్ దీనికి ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా ఇప్పటి వరకు. కానీ ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ కి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్గా వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఎందుకండి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉండడం అనేది జరిగింది అంటే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా రష్యా మీద డిపెండ్ అయిపోతాయి, రష్యన్ న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అయిపోతాయి. సో ఎనర్జీ సెక్యూరిటీకి థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు రష్యా దిస్ పర్టిక్యులర్ డిపెండెన్స్ని వాళ్ళ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ అడ్వాంటేజెస్ కోసం వాడుకునేటటువంటి ప్రమాదం ఉంది. సో ఓవర్ డిపెండెన్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఆన్ రష్యన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో రష్యా దాన్ని ఎందుకోసమైనా ఉపయోగించుకోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పి యుఎస్ఏ వద్దంది. యుఎస్ఏతో పాటు ఉక్రెయిన్ అండ్ దాంతోపాటు పోలాండ్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా వద్దన్నాయి. ఎందుకు? మామూలుగా ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయకముందు రష్యా ఎలా ఎలా పంపించేది యూరప్కి గ్యాస్? ఈ రెడ్ కలర్ ఇవి ఉన్నాయి చూడండి, ఓవర్లాండ్ పైప్ లైన్స్ అంటాం. ఉపరితలం మీద, భూమి ఉపరితలం మీద పైప్ లైన్స్ అనేటటువంటివి పెట్టి పంపించేది. సో ఇవి ఉక్రెయిన్ అండ్ దాంతోపాటు పోలాండ్ నుంచి పాస్ అవుతున్నందుకు గాను ఉక్రెయిన్కి పోలాండ్కి రష్యా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టేది, ట్రాన్సిట్ ఫీజు కట్టేది అనమాట. సో ఇప్పుడు మరి వీళ్ళు ట్రాన్సిట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కోల్పోతారా లేదా ఉక్రెయిన్, పోలాండ్ ఇవన్నీ? అందుకోసం అని చెప్పి దిస్ పర్టిక్యులర్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీనికి ఉక్రెయిన్, పోలాండ్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ గురించి నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను, అప్పుడు మీరు అస్సలు తడుముకోకూడదు. మీకు కంప్లీట్గా దీని మీద అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటో చూడండి, యుఎస్ హెజమోనీ అంటే ఏంటంటే డామినెన్స్. 1991లో ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సూపర్ పవర్గా ఎదిగింది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ ఓవర్ ద ఇయర్స్ యుఎస్ హెజమోనీ అనేది తగ్గిపోతుంది. అందుకే రష్యా అనేటటువంటిది ఎప్పుడూ లేనంత విధంగా ఇంత డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్లోకి యుఎస్ఏ అండ్ వెస్టర్న్ కంట్రీస్తో వెళ్తుంది. ఎందుకు అంటే యుఎస్ఏ యొక్క డామినెన్స్, యుఎస్ఏ యొక్క ప్రామినెన్స్ అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2001 చూడండి, 2001లో ఒసామా బిన్ లాడెన్ ఏం చేయడం అనేటటువంటి జరిగింది అంటే ఉగ్రవాద దాడికి పాల్పడడం అనేది జరిగింది అమెరికా మీద. సో ఉగ్రవాద దాడిని కంట్రోల్ చేయలేకపోయింది ఎవరు? అమెరికా. సో అమెరికా అగ్రదేశమైన సో నీ సెక్యూరిటీ వల్నరబిలిటీ ఇలా ఉంది, నీవు ఇంత తేలిపోతున్నావు అని చెప్పి బాంబ్ అటాక్స్ అనేటటువంటి చేశారు. సుమారు 3,000 మంది అమెరికన్ జాతీయులు చనిపోయారు. దాని తర్వాత దిస్ ఇరాక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం అండ్ తద్వారా సద్దాం హుస్సేన్ని టాపిల్ చేయడం, దించేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల కూడా అమెరికా చాలా అప్రతిష్ట మూటగట్టుకుంది. ఈ వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఏషియన్ ప్రాంతాల్లో ప్రతి కాన్ఫ్లిక్ట్లోనూ అమెరికా అనేటటువంటిది వేలు పెట్టడం వల్ల దానికి దాహం, ఏ దాహం అనుకున్నారు? ఆయిల్, చమురు కావాలనేటటువంటి దాహం అమెరికాకి. సో ఆ చమురు కోసం, ఆయిల్ కోసం ప్రతి దానిలో వేలు పెట్టడం అమెరికా, ప్రపంచ దేశాలన్నీ అమెరికాకి వ్యతిరేకంగా మారడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు 2008లో వచ్చినటువంటి ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినాయి అమెరికాలో. సో అది కూడా అమెరికా హెజమనీ, అమెరికా డామినెన్స్ని కూలదోసింది. అండ్ దాంతోపాటు 2020లో వచ్చినటువంటి కరోనా వైరస్. సో అగ్రరాజ్యమైన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీభత్సంగా ఉన్న, సైన్స్లో కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఒక చిన్న వైరస్ అగ్రరాజ్యాన్ని వణికించడం అనేది జరిగింది. ఫస్ట్ వేవ్లో మీకు గుర్తుంటే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అమెరికన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. సో వీటన్నింటి కారణాల దృష్ట్యా, దాంతోపాటు రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో కూడా మీరు చూడొచ్చు, తాలిబాన్లకి దాంతోపాటు అమెరికా వాళ్ళకి 20 ఏళ్లగా జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా ఏమీ సాధించకుండా వెనక్కి రావడం అనేటటువంటి జరిగింది. కోటాను కోట్లు ఖర్చు పెట్టడం అనేటటువంటి జరిగింది. ఎంతోమంది తన సైనికుల్ని కోల్పోవడం అనేటటువంటి జరిగింది. ఎంత మూల్యానికి? ఏది సాధించలేకపోయింది. రైట్. అసలు ఏమీ చేయలేకపోయింది. తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చారు. సో అమెరికా యొక్క
ఇదేదైతే ఉంటుందో వల్నరబిలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు, రైట్. సో అమెరికా హెజుమనీ తగ్గడం వల్లే పుతిన్ ఎప్పుడూ లేనంత అగ్రెసివ్గా ఇప్పుడు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోండి, వీటిని నేను మళ్ళీ తర్వాత వాడుతూ ఉంటాను కూడా. సో ఇప్పుడు అసలు ఈ క్రైసిస్కి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ రిఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఈ గొడవ ఏదైతే ఉంటుందో అది ఒక ఇంటర్నల్ ఉక్రెయినియన్ క్రైసిస్ లాగా మొదలవ్వడం అనేది జరిగింది. ఉక్రెయిన్లో ఒక చిన్న సంక్షోభం లాగా మొదలైంది ఎప్పుడండి, 2013లో. ఎలా మొదలైంది అంటే ఉక్రెయిన్ని అప్పుడు పరిపాలించినటువంటి ప్రెసిడెంట్ విక్టార్ యనుకోవిచ్ 2013లో ఆయన అధికారంలో ఉండేవాళ్ళు. సో ఈజ్ యాక్చువల్లీ ప్రో రష్యా. దీనికంటే ముందు మనం ఒకసారి ఉక్రెయిన్ యొక్క ఇది మనం మాట్లాడదాం, ఉక్రెయిన్లో ఉన్న పొలిటికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడదాం. ఉక్రెయిన్లో మనకి ఈస్ట్ వెస్ట్ డివైడ్ అనేటటువంటిది ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ ఈస్టర్న్ సైడ్ మనకి ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది, రష్యా మాట్లాడేటటువంటి ప్రజలు ఉంటారు, రష్యాకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. వెస్ట్ సైడ్ ఉండేటటువంటి ప్రజలు వెస్టర్న్ కంట్రీస్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ వీటికి ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అధికారులు ఎవరైతే ఉన్నారు, ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఉన్నారు, రాజకీయ నాయకులు మారుతున్నప్పుడు యుక్రెయిన్ యొక్క ఫారిన్ పాలసీ కూడా మారుతూ ఉంటుంది. ఉక్రెయిన్ కొన్నిసార్లు రష్యా వైపు వెళ్తుంది, కొన్నిసార్లు వెస్ట్ వైపు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. సో దానికంటూ ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనేటటువంటిది ఉండదు. నాయకులు బట్టి ఉక్రెయినియన్ ఫారిన్ పాలసీ అంటే వేరే దేశాలతో తన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనేటటువంటి విషయం మారిపోతూ ఉంటుంది. సో అప్పుడు అధికారంలోకి ఉన్నటువంటి వ్యక్తి ప్రో రష్యన్ ప్రెసిడెంట్, ఆయన రష్యాకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఈయన ఏం చేశారు, యూరోపియన్ యూనియన్తో గ్రేటర్ ఇంటిగ్రేషన్ కోసం, యూరోపియన్ యూనియన్తో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం కోసం యూరోపియన్ యూనియన్ ఒక డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపోజ్ చేస్తే ఆ యూరోపియన్ యూనియన్తో డీల్ కాదని చెప్పి రష్యా నుంచి ఈయన $15 బిలియన్ మనీ ఏదైతే ఉంటుందో తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు, ఆ కంట్రీలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి. సో ప్రెసిడెంట్ యూరోపియన్ యూనియన్తో కాకుండా రష్యాతో ఉండడం చూసి, రష్యాకి దగ్గరగా ఉండడం చూసి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో చాలా ప్రొటెస్ట్ అనేటటువంటి నిరసనలు అనేటటువంటివి లేవనెత్తారు. దాన్నే మనం యూరో మైదాన్ ప్రొటెస్ట్ అని చెప్పి అంటాం. మైదాన్ అంటే స్క్వేర్, కూడలి అంటాం. దిస్ ఈజ్ యూరో మైదాన్ అండి, ఇది ఒక కూడలి. సో ఇక్కడ మీరు చూడండి ఎంతమంది ఒక దగ్గర చేరి ప్రొటెస్ట్ అనేటటువంటివి, డెమాన్స్ట్రేషన్స్, నిరసనలు అనేటటువంటివి చేశారు. సో అయితే ఈ ప్రెసిడెంట్ అయినటువంటి యనుకోవిచ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రొటెస్టర్స్ మీద విపరీతమైన ఫోర్స్తో ముందుకొచ్చారు. ఈ ప్రొటెస్ట్ని, ఈ నిరసనని అణిచివేయాలనే ప్రయత్నం చేశారు. రష్యా కూడా యనుకోవిచ్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ఎందుకంటే ఇతను ప్రో రష్యా కాబట్టి, రష్యాకి సపోర్ట్ కాబట్టి. ఫిబ్రవరి 2014లో ఏం జరిగింది అంటే యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేటటువంటివి మొదలైనవి. అంటే యనుకోవిచ్కి ఎగనెస్ట్గా సివియర్ డెమాన్స్ట్రేషన్స్, ప్రొటెస్ట్ అనేటటువంటి విపరీతంగా మారడం అనేది జరిగింది. సో మొత్తానికి యనుకోవిచ్ యొక్క ప్రభుత్వాన్ని కూలదోశారు సామాన్య ప్రజలు. యనుకోవిచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉక్రెయిన్ నుంచి వేరే కంట్రీకి పారిపోవడం అనేటటువంటిది జరిగింది. రష్యా ఉక్రెయిన్ మీద తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, తన యొక్క పట్టు ఏదైతే ఉంటుందో అది కోల్పోవడం అనేటటువంటి జరిగింది విత్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ ప్రో రష్యన్ లీడర్ దట్ ఈస్ యనుకోవిచ్, రైట్. సో వెంటనే రష్యా అనేటటువంటిది ఇన్సెక్యూర్ ఫీల్ అయింది. దీన్ని ఉపయోగించుకొని వెస్టర్న్ కంట్రీస్ ఉక్రెయిన్ మీద హోల్డ్ తెచ్చుకుంటారేమో అనేటటువంటి ఉద్దేశంతో రష్యా ఏం చేసిందండి, నెల గడవక ముందుగానే క్రిమియన్ పెనిన్సులా, గుర్తుందా, బ్లాక్ సీలో ఉన్నటువంటి పెనిన్సులా, ఆల్ వెదర్ పోర్ట్స్ కూడా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సో క్రిమియన్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది రష్యా. సో వెంటనే క్రిమియాలో రష్యా అనేటటువంటిది రెఫరెండం అనేది పెట్టింది. రెఫరెండం అంటే ప్రజలకే ఓటింగ్ అనేటటువంటిది పెట్టడం. అంటే క్రిమియన్ ప్రజలకి ఒక ఓటింగ్ పెట్టారు, ఏమని, మీరు రష్యాతో ఉండాలనుకుంటున్నారా, ఉక్రెయిన్తో భాగంగా ఉండాలనుకుంటున్నారా అనేటటువంటి ఓటింగ్ పెట్టారు. ఎప్పుడు, మార్చ్ 16, 2014లో. అందులో 96.7% మంది క్రిమియా పీపుల్ ఎవరైతే ఉంటారో మేము రష్యాతో అనుకుంటున్నామని చెప్పి రష్యాకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ రెఫరెండం కూడా, ఈ ఓటింగ్ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, రష్యన్ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం అనేది జరిగింది. ఎవరైనా ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ఎవరైనా ఉన్నారా అంటే లేరు. అంటే మీరు ఇక్కడ ఏం గమనించాలి, ఇక్కడ రష్యానే కంచండి అండ్ ఇక్కడ రష్యానే దొంగ. సో ఆ రెఫరెండం క్రిమియానికి వాళ్ళకి కావాలి,
దాని దగ్గర రిఫరెండం పెట్టి వాళ్ళే కండక్ట్ చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సో మార్చ్ 18వ తారీఖున క్రిమియా ఏదైతే ఉంటుందో రష్యాలో జాయిన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి రష్యా మీద శాంక్షన్స్, ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేది జరిగింది. ఆంక్షలు అంటే ఎకనామిక్ శాంక్షన్స్ విధించవచ్చు, ఏవైనా విధించవచ్చండి. సపోజ్ రష్యా యొక్క ఆస్తులు ఏవైనా ఈ కంట్రీస్లో ఉన్నాయనుకోండి, వాటిని ఫ్రీజ్ చేసేస్తారు. రష్యన్ పీపుల్ యొక్క బిజినెసెస్ ఏవైనా ఈ కంట్రీస్లో రన్ అవుతున్నాయి అనుకోండి, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి ఆపేస్తారు. రష్యా యొక్క బ్యాంకులు ఏవైనా ఆ కంట్రీలో ఉన్నాయనుకోండి ఆపేస్తారు. దాంతోపాటు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తారు. రష్యా యొక్క ట్రేడ్ మీదని, రష్యా యొక్క వాణిజ్యాన్ని ఇంపాక్ట్ చేయడానికి అనమాట. ఇలా చాలా శాంక్షన్స్ చాలా శాంక్షన్స్ అనేటటువంటి ఇంపోజ్ చేశారు. వేటి మీద? రష్యా మీద. దేని మీద? రష్యా మీద. సో G8 గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ ఆఫ్ 8 నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ సూపర్ పవర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కలిపి ఏర్పడినటువంటి ఒక గ్రూపింగ్. సపోజ్ దీనిలో కెనడా ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్. ఓన్లీ ఏషియన్ కంట్రీ ఇన్ ద G7 గ్రూపింగ్ ఏంటమ్మా? జపాన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దీనిలో రష్యా కూడా 2014 వరకు భాగంగా ఉండేది, కానీ రష్యాని బయటికి తరిమేయడం అనేటటువంటి, తోసేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? రష్యా అనేటటువంటిది క్రిమియా ఆక్రమించుకుంది కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ చూడాలి. రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న వెనువెంటనే దిస్ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఈస్టర్న్ ఉక్రేనియన్ రీజియన్కి చేరడం అనేటటువంటిది జరిగింది. సో ఈస్టర్న్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏమని చెప్పుకున్నాం? రష్యన్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడతారని చెప్పి మనం చెప్పుకున్నాం. రష్యా ఎథనిక్ గ్రూప్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. రష్యాతో కల్చరల్ కాంటాక్ట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దిస్ పర్టిక్యులర్ రష్యాకి ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఈస్టర్న్ ఉక్రెయిన్ రీజియన్ అయినటువంటి దొన్బాస్ రీజియన్, ఈ బ్లాక్ కలర్ ఇదేదైతే ఉంటుందో ఈ బౌండరీ ఉన్నటువంటి టోటల్ రీజియన్ దొన్బాస్క్ రీజియన్. ఈ దొన్బాస్క్ రీజియన్లో రెబల్స్ ఎవరైతే ఉంటారో, సెపరేటిస్టులు అంటాం, వేర్పాటువాదులు అంటాం, ఉక్రెయిన్ నుంచి వేరైపోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని ప్రాంతాలని వాళ్ళ అండర్లోకి తెచ్చుకున్నారు. సపోజ్ దిస్ డొనెస్క్ రీజియన్ ఏదైతే ఉంటుందో, దొన్బాస్ రీజియన్ కంప్రైజెస్ ఆఫ్ 2 టెరిటరీస్. ఒకటి డొనెస్క్, రెండవది లుహాన్స్క్. వెరీ ఇంపార్టెంట్. డొనెస్క్లో ఈ ప్రాంతం, ఈ రెడ్ కలర్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇది ఎవరి అండర్లో ఉంది? రెబల్స్ అండర్లోకి వచ్చేసింది. లుహాన్స్క్లో ఈ ప్రాంతం, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం ఎవరి అండర్లోకి రావడం అనేది జరిగింది? రెబల్స్ అండర్లోకి వచ్చింది. అఫ్ కోర్స్ ఈ టెరిటరీస్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ కంట్రోల్లోనే ఉండడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతాలు ఏం చేయడం అనేటటువంటి జరిగింది? సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేటటువంటివి మొదలు పెట్టాయండి. అర్థమైందా? సో మేమంటూ వేరైపోవాలనుకుంటున్నాం ఉక్రెయిన్ నుంచి అని ఇవి వాదించడం మొదలుపెట్టాయి. వీటికి ఎవరు సపోర్ట్ చేశారు అంటే రష్యా ఏదైతే ఉంటుందో రష్యన్ గవర్నమెంట్, పుతిన్ చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి డిఫరెంట్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇచ్చారు. ఎవరితో పోరాడడానికి? ఉక్రెయినియన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో పోరాడడానికి. ఈ రెబల్స్కి లోకల్ సపోర్ట్ కూడా ఉందాయే. ఎందుకు? వీళ్ళందరూ ప్రో రష్యా కదా పీపుల్, రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, రష్యన్ కల్చర్, రష్యన్ ఎథ్నిసిటీ అక్కడ ఉంది కదా. సో లోకల్ పీపుల్ కూడా ఈ రెబల్స్కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారండి. సో స్లోవియాన్స్క్, డొనెస్క్ అనేటటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయి, టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెబల్స్ ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది నాన్న. రైట్? నెక్స్ట్ చూడండి. అయితే ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్లో సైలెంట్గా ఉంది, రెబల్స్ మీద అటాక్స్ గట్రా ఏం చేయలేదు. కానీ జూలై 2014 ఉక్రెయిన్ ఏం చేసింది? ఒక అఫెన్సివ్ లాంచ్ చేసింది, రెబల్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఉక్రెయినియన్ ఫోర్సెస్కి, ఈ రెబల్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రష్యా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ముదురుతూ రావడం అనేది జరిగింది. జూలై 16, 2014 తారీఖున ఒక మలేషియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో, ఒక మలేషియన్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు షాట్ డౌన్ చేశారండి. వాళ్ళు కాల్చివేయడం అనేది జరిగింది, పేల్చి వేసేశారు గాల్లోనే. దానిలో 298 మంది సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది ఈ రెబల్స్ అటాక్ చేయడం వల్ల. సో రష్యన్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో రష్యన్ ట్రూప్స్ ఉక్రెయిన్ బార్డర్లో, ఉక్రెయిన్ లోపలికి వచ్చేసి దిస్ డొన్బాస్ రీజియన్లోకి వచ్చేసి మరీ రెబల్స్కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో రష్యా ఏమంటుంది? మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇలా రెబల్స్కి అంటే రష్యా లేదు నేనేం సపోర్ట్ చేయట్లేదు, నాకేం తెలియదు అని చెప్పి అంటుంది. కానీ రష్యన్ ట్రూప్స్ దిస్ రెబల్స్కి సపోర్ట్ చేసే విషయం మీద చాలా ప్రూఫ్స్ అనేవి ఉన్నాయండి, చాలా వీడియోస్, దాంతోపాటు శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు రిలీజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే దిస్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే కానీ ఇవన్నీ
ఎందుకు ఇదవ్వడం అనేటటువంటి జరిగింది అంటే నో వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్కి రష్యాకి మధ్య ఏమైనా యుద్ధం అనేటటువంటిది వస్తే, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తే వరల్డ్ వార్ 3 మూడవ ప్రపంచ యుద్ధానికి అది దారి తీయొచ్చు అని చెప్పి వెనకడుగు వేస్తుంది వెస్టర్న్ కంట్రీస్. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి. అర్థమైంది ఎందుకు రష్యాకి ఎవరు సపోర్ట్ ఉంది? చైనా రీసెంట్ టైమ్స్లో ఒక సుపీరియర్ పవర్గా ఎదగడం అనేది జరిగింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మోడర్నైజ్ చేసుకుంది. సో న్యూ వెపన్స్ అనేవి ఉన్నాయి, న్యూక్లియర్ ఆర్సనల్ ఏవైతే ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ను కూడా మన చైనా అనేటటువంటిది విపరీతంగా పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే రష్యాకి సపోర్ట్గా చైనా వస్తుందని చెప్పి వెస్ట్ కంట్రీస్కి తెలుసు కాబట్టి ఏదైనా డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, అప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పి వీళ్ళు వెనకడుగు వేశారమ్మ. మరి ఇప్పుడు దిస్ ఉక్రేనియన్ ఫోర్సెస్కి ఈ ఈస్టర్న్ ఉక్రేనియన్ డొన్బాస్ రీజియన్లో ఉన్నటువంటి రెబల్స్కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి, ఆ వార్ని ఎండ్ చేయడానికి చాలామంది సామాన్యులు చచ్చిపోతున్నారు కదా. సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్లో ఏకంగా 298 మంది చనిపోయారు. మరి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అవ్వకపోతే ఇంకా చాలామంది చనిపోతారు. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి అన్నమాట. దానిలో మొదటిది ఏంటి? నార్మాండీ ఫార్మాట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీనికి నార్మాండీ కాంటాక్ట్ గ్రూప్ లేదా నార్మాండీ 4 అనేటటువంటి పేరు కూడా ఉందమ్మా. అర్థమైందా? ఇట్ ఇస్ ఎ డిప్లొమాటిక్ గ్రూప్, అంటే చర్చల ద్వారా, దౌత్య సంబంధాల ద్వారా ఈ వార్ ఏదైతే ఉంటుందో, నెగోషియేషన్స్ ద్వారా, ఒక పీస్ఫుల్ సెటిల్మెంట్ ద్వారా ఈ వార్ అనేది ఎండ్ చేయడానికి నార్మాండీ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. నార్మాండీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఇన్ ఫ్రాన్స్ అమ్మ. నార్థన్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి రీజియన్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈస్టర్న్ యుక్రెయిన్లో ఈ పర్టికులర్ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. దీనిలో 4 కంట్రీస్కి చెందినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్కి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు రావడం అనేటటువంటిది జరిగింది. అర్థమైంది? ఈ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? ఈస్టర్న్ ఉక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, మిన్స్క్ అగ్రిమెంట్స్. మిన్స్క్ ఇందాక ఒక ప్లేస్ మనం మాట్లాడాం, బెలారస్ యొక్క రాజధాని. మనకు ఉక్రెయిన్ పైన బెలారస్ ఉంటుంది, అది రష్యాకి సపోర్ట్గా ఉంటుందని చెప్పుకున్నామా. సో బెలారస్ యొక్క రాజధాని మిన్స్క్. ఈ మిన్స్క్లో 2 అగ్రిమెంట్స్ జరిగినాయి, రెండింటిని కలిపి మిన్స్క్ అగ్రిమెంట్స్ అంటాం. మిన్స్క్ 1 అనేటటువంటిది సెప్టెంబర్ 2014 సెప్టెంబర్లో జరగడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ ద రష్యన్ బ్యాక్ సెపరేటిస్టులు, ఎవరైతే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఉక్రెయిన్కి మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్. 12 పాయింట్ సీజ్ ఫైర్ డీల్ అనేటటువంటి సైన్ చేశారు. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఫైర్ అంటే కాల్పులు, సీజ్ అంటే ఆపడం, కాల్పుల విరమణ అని చెప్పి అంటాం. యుద్ధాన్ని ఎండ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక అగ్రిమెంట్. దీనిలో ప్రిజనర్ ఎక్స్చేంజెస్, అంటే ఒకరి ప్రిజనర్స్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ రెబల్స్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఉక్రేనియన్ ఫోర్సెస్ అండర్లో ఉన్నారనుకోండి, వాళ్ళని మళ్ళీ రెబల్స్కి ఇచ్చేయాలి. ఉక్రేనియన్ ఫోర్సెస్ ఎవరైనా రెబల్స్ అండర్లో ఉన్నారనుకోండి, వాళ్ళని మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్, దిస్ ఈస్టర్న్ ఉక్రేనియన్ డొన్బాస్ రీజియన్లో ప్రజలు పేదరికంతో, ఎందుకంటే వార్ టౌన్ రీజియన్ కదా, యుద్ధంతో బాధపడడం వల్ల ప్రజలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో అందుకే ఆ రీజియన్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు హెవీ వెపన్స్ అనేటటువంటి వాడకుండా చూడాలి. ఈ విధంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా కొన్ని ఈ అగ్రిమెంట్లో ఈ విధమైనటువంటి రూల్స్ అనేవి పెట్టుకున్నారనమాట. కానీ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది తొందరగానే డైల్యూట్ అయిపోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే బోత్ సైడ్స్, యువతల వైపు నుంచి ఉక్రేనియన్ ఫోర్సెస్ దీన్ని వైలేట్ చేశారు, యువతల నుంచి దీస్ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వైలేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ నార్మ్స్, ఈ అగ్రిమెంట్లో చెప్పినటువంటి రూల్స్ని ఇద్దరు పాటించకపోవడం వల్ల మిన్స్క్ 1 అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సరిగ్గా ఉపయోగపడలేదు. నెక్స్ట్ చూడండి, మిన్స్క్ 2 చూడండి. ఇట్ ఈస్ ఎ పీస్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2015లో ఈ అగ్రిమెంట్ సైన్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? బెలారస్ క్యాపిటల్ అయినటువంటి మిన్స్క్లోనే. సో ఎవరెవరు మీడియేట్ చేశారు? నార్మండీ ఫార్మేట్లో ఎవరైతే మీడియేట్ చేశారో వాళ్ళే. మధ్యవర్తులుగా ఎవరున్నారు? ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఉంది కదా, వీళ్ళే ఉండడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? ఈ రెబల్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఈ రెబల్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికమ్మ. ఈ రెబల్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికి. దీన్ని ఎవరెవరు సైన్ చేశారు? రష్యా సైన్ చేసింది, ఉక్రెయిన్ సైన్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఇది 57 మెంబర్స్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు కూడా సైన్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ద లీడర్స్ ఆఫ్ ప్రో రష్యన్ సెపరేటిస్ట్ రెబల్స్, ఈ సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో వాళ్ళు కూడా ది పర్టికులర్ మిన్స్క్ 2 అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
సో ఇలా ఈ ఈస్టర్న్ ఉక్రేనియన్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అవ్వడానికి డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేటటువంటి సైన్ చేసినప్పటికీ ఏవి అసలు సరైనటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. సో ఇప్పటికీ 2014 నుంచి ఇప్పటికీ కూడా పర్టికులర్ డొన్బాస్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది చెలరేగుతూనే ఉంది. సో యుద్ధ వాతావరణం అనేటటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి ఇది చూద్దాం. చూడండి, మొన్నటికి మొన్న ఫిబ్రవరి 21వ తారీఖు 2022లో రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేయడం అనేటటువంటి జరిగింది అంటే దిస్ పర్టిక్యులర్ డొన్బాస్ రీజియన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ టెరిటరీస్, ఒకటి డొనెట్స్క్, రెండవది ఏంటన్నా అంటే లుహాన్స్క్. ఇక్కడ సెపరేటిస్ట్ రెబల్స్ పోరాటం చేస్తున్నారని చెప్పాం. రష్యా ఇప్పటి వరకు షాడోలో నీడలో ఉంటూ సపోర్ట్ చేస్తుందని చెప్పాం. ఇప్పుడు రష్యా ఏం చేసింది, తెగించేసింది. రష్యా ఇప్పుడు ఏం చేసింది, డొనెట్స్క్, లుహాన్స్క్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెంట్ స్టేట్స్, ఇక నుంచి ఇండిపెండెంట్ కంట్రీస్ అనే విధంగా వాటిని గుర్తించడం అనేటటువంటి జరిగింది. సో దీనికి ఏం పేరు పెట్టింది, డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అని పేరు పెట్టింది. దీనికి లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అని చెప్పి పేరు పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఇలా పేరు పెట్టడం ద్వారా ఇప్పుడు ఏం చెప్తుంది, నేను డైరెక్ట్గా దిస్ పర్టికులర్ డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దానిలో ఎంటర్ అవుతాను. ఎంటర్ అయ్యి అక్కడ మిలిటరీ ఆపరేషన్స్, సైనిక చర్య ద్వారా అక్కడ నుంచి ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇండిపెండెంట్గా అయ్యే విధంగా నేను కృషి చేస్తాను అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఈ బిల్ని వ్లాడిమిర్ పుతిన్ ఫిబ్రవరి 21, 2022న అప్రూవ్ చేయడం అనేటటువంటిది జరిగిందాం. అర్థమైందా రష్యా ఎలా తెగించిందో? ఫస్ట్ ఏమని చెప్పింది, మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మాకేం తెలియదు అని చెప్పింది. అవునా, ఇప్పుడు చూడండి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు ఏంటి ఏం చేస్తారు అని చెప్పి ఎంత అగ్రెసివ్గా ముందుకు అడుగులు వేస్తుందో చూడండి ఎవరు, రష్యా. మరి ఇంతకీ రష్యా ఎందుకు ఉక్రెయిన్ని కోరుకుంటుంది సార్, రష్యాకి ఉక్రెయిన్ ఎందుకు కావాలి సార్? సో మొదటిది ఏంటి అంటే ఈస్ట్ ఉక్రెయిన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ఉక్రెయిన్ రీజియన్లో చాలా మంచి రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. కోల్ రిసోర్సెస్ అని ఉన్నాయి, ఐరన్, యురేనియం రిసోర్సెస్. రష్యా తన న్యూక్లియర్ ఆర్సెనల్, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి యురేనియం ఉపయోగపడుతుంది. హీలియం అనేటటువంటిది కూడా రష్యాకు ఉపయోగపడుతుంది రిజర్వ్స్. అండ్ దాంతోపాటు ఈస్ట్ ఉక్రెయిన్లో ఫెర్టైల్ ఫామ్ ల్యాండ్ అనేటటువంటిది కూడా ఉంది. సో ఉక్రెయిన్ నుంచి చాలా ప్రాంతాలకి దిస్ పర్టిక్యులర్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. రిచ్ ఇరిగేషన్, మంచి అగ్రికల్చర్కి ఆస్కారం ఉన్నటువంటి రీజియన్ ఉక్రెయిన్ అనమాట. అర్థమైందా? సో దాని మీద రష్యా కన్నేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లాట్ ఆఫ్ నేటివ్ రష్యన్ స్పీకర్స్ అండ్ ఎథ్నిక్ రష్యన్స్. రష్యా ఎప్పుడు ఏం ఫీల్ అవుతుంది అంటే ఉక్రెయిన్కి మాకు ఎప్పటి నుంచో హిస్టారికల్ కనెక్షన్ అనేటటువంటిది ఉంది. ఉక్రెయిన్ ఈజ్ యాక్చువల్లీ మాది. ఉక్రెయిన్ ఒకప్పుడు ఇంపీరియల్ రష్యాలో భాగం. 1917 ముందు రష్యన్ జార్స్, మొనాక్స్, రాజులు పరిపాలించేటప్పుడు ఉక్రెయిన్ మా అండర్లో ఉండడం అనేది జరిగేది. సో ఉక్రెయిన్ ఇప్పుడు మా అండర్లో ఉండాలి, చాలామంది రష్యా మాట్లాడే వాళ్ళు ఉండేవారు. అండ్ దాంతోపాటు స్టాలిన్ టైంలో ఏం జరిగిందంటే, జోసెఫ్ స్టాలిన్ టైంలో స్టాలిన్ రసిఫైయింగ్ ఉక్రెయిన్ అనేటటువంటి ఒక ముందుకు వచ్చారంటే ఉక్రెయిన్ మొత్తం రష్యన్ కల్చర్తో నింపేద్దామని చెప్పి. ఉక్రెయిన్లో స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రష్యన్ లాంగ్వేజ్ని బలవంతంగా ఇంపోజ్ చేయడం కానీ, రష్యన్ కల్చర్ని బలవంతంగా ఇంపోజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండడం అనేటటువంటిది జరిగేదమ్మా. ఎవరు, అప్పటి యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్. అది మీరు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా జోసెఫ్ స్టాలిన్ గవర్నమెంట్, అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ దాంతోపాటు క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. సో మిలిటరీ వైజ్గా కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఎందుకు, క్రిమియా పెనిన్సులా ఏదైతే ఉంటుందో అది బ్లాక్ సీకి యాక్సెస్ అనేది ఇస్తుంది, మెడిటరేనియన్ సీకి, మధ్యధరా సముద్రానికి. మనం ఇప్పుడు బ్లాక్ సీ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, బోస్ఫోరస్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి సీ ఆఫ్ మర్మరాకి, అక్కడ నుంచి మనం ఏజియన్ సీకి, అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, మెడిటరేనియన్ సీకి. ఇందాక మనం చెప్పుకున్నాం అవి అన్ని లొకేషన్స్, అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ బాల్కన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బాల్కన్ రీజియన్కి కూడా మనకి యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఇదిగోండి ఇది బాల్కన్ రీజియన్ అనమాట. సో దీనికి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆల్ వెదర్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా అది క్రిమియన్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో, ఇదిగోండి ఇది క్రిమియన్ పెనిన్సులా కదా. సో ఇక్కడ ఉండేటటువంటి పోర్ట్స్ అన్ని వేళ పనిచేస్తాయి. రష్యాకి ఇక్కడ బాల్టిక్ సీలో కూడా పోర్ట్స్ అనేవి ఉన్నాయి. పోర్ట్స్ అనేవి ఉన్నప్పటికీ అది వింటర్ టైంలో నార్త్ పోల్కి దగ్గరగా ఉండడం వల్ల వింటర్ టైంలో ఆ పోర్ట్స్ క్లోజ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ క్రిమియా మాత్రం ఆల్ వెదర్ పోర్ట్స్ని ఆఫర్ చేస్తుంది. అండ్ రష్యాకి న్యాచురల్ బౌండరీస్ అనేటటువంటివి లేవండి. సో మీ అందరికీ తెలుసు రష్యా ఈజ్ పార్ట్ ఆఫ్ బోత్ ద కాంటినెంట్స్ ఆఫ్ ఏషియా అండ్ యూరప్. సో యూరప్ అండ్ ఏషియాలో భాగంగా రష్యా ఉంటుంది. సో యూరోపియన్ పార్ట్ ఆఫ్ రష్యాని అండ్ ఏషియన్ పార్ట్ ఆఫ్ రష్యాని విడదీసేటటువంటి ఏంటి, ఉరల్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఉరల్ మౌంటైన్స్ వేరు చేయడం అనేటటువంటి జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్. కానీ
దీస్ నాటో దళాలు ఏవైతే ఉంటాయో నాటో దళాలు దగ్గరికి వచ్చేస్తే ఇది రష్యా పక్కకే వచ్చేస్తాయి నాటో దళాలు ఇన్ కేసు. సో రష్యాకి అది సెక్యూరిటీ థ్రెట్టా కాదా? సెక్యూరిటీ థ్రెట్. ఇప్పుడు ఇస్తోనియా ఇప్పుడు నాటోలో భాగంగా ఉంది. ఇస్తోనియా షేర్స్ బార్డర్ విత్ రష్యా. సో ఇస్తోనియా దగ్గరికి వచ్చి నాటో ఏం చేయొచ్చు? రష్యా మీద అటాక్స్ అనేవి చేయొచ్చు. లాత్వియా దగ్గరికి వచ్చి అటాక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉక్రెయిన్ అనేటటువంటిది ఉంది, ఇది ఉక్రెయిన్ కదా. సో ఉక్రెయిన్ దగ్గరకు వచ్చి కూడా రష్యా ఒకవేళ ఏం చేయొచ్చమ్మా, నాటో వచ్చి ఉక్రెయిన్ నుంచి కూడా దీని మీద అటాక్ చేయొచ్చు అండి. దేని మీద అటాక్ చేయొచ్చు? రష్యా మీద అటాక్ చేయొచ్చు. సో అందుకు భయపడడం అనేది జరుగుతుంది. నాటో అంటే మీ అందరికీ తెలుసు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ఐడియాలజీ ఆఫ్ కమ్యూనిజం. కమ్యూనిస్ట్ ఐడియాలజీస్కి వ్యతిరేకంగా, యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా, యుఎస్ఎస్ఆర్ నుంచి కాపాడుకోవడానికి కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడింది. సో న్యాచురల్ బౌండరీస్ కూడా లేవాయే. ఇప్పుడు నాటో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఒక మౌంటైన్స్ గట్రా ఏమైనా ఉంటే మన రష్యాని కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం కదా. సో అది ఇంపార్టెంట్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఒక పాలసీని ఫాలో అవుతుందని చెప్పుకున్నాం. ఏంటి? ఓపెన్ డోర్స్ పాలసీ ఏదైతే ఉంటుందో ఓపెన్ డోర్స్ పాలసీని ఫాలో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఎవరు వచ్చినా వాళ్ళని తనలోకి చేర్చుకుంటుంది. 1991లో మీకు గుర్తుందా, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది, విచ్ఛిన్నమైందని చెప్పుకున్నాం. కొలాప్స్ అయిన తర్వాత దిస్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అమెరికా కానీ యూకే కానీ ఇవన్నీ రష్యా దగ్గరికి వచ్చేసి పాపం బాధపడుతుంది రష్యా దగ్గరికి వచ్చి ఏం చెప్పాయంటే వాదార్పు చర్యగా, నువ్వేం కంగారు పడకు, నాటోని ఈస్ట్ వర్డ్ మరి ఎక్స్పాండ్ చేయము. అర్థమైందా? మరి ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ అనేటటువంటి చేయండి, కొత్త దేశాలను మేము చేర్చుకోము, నువ్వు అస్సలు కంగారు పడకు అని చెప్పారు. కానీ 1999లో 3 దేశాలను చేర్చుకున్నారు, 2004లో 7 దేశాలను చేర్చుకున్నారు, 2009లో 2 దేశాలను చేర్చుకున్నారు నాటోలో, 2017లో 1 దేశం, మొన్నటికి మొన్న 2020లో కూడా 1 దేశం చేరడం అనేటటువంటి జరిగింది. సో యూరోపియన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటోని మీరు చూడొచ్చు. 1949లో నాటో ఏర్పడినప్పుడు కేవలం 12 నేషన్సే ఉండేవి, ఓన్లీ 12 నేషన్స్ కలిపి నాటో ఏర్పడడం అనేది జరిగింది. తర్వాత ఏం జరుగుతొచ్చింది, నాటోలో సభ్యత్వం ఏదైతే ఉంటుందో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి రష్యాతో డైరెక్ట్ బార్డర్ షేర్ చేసుకున్నటువంటి ఇస్తోనియా, లాత్వియా, లిథుయేనియా ఈ కంట్రీస్ అండ్ పోలెండ్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ రొమానియా ఏదైతే ఉంటుందో రొమానియా, బల్గేరియా ఏదైతే ఉంటుందో బల్గేరియా, వీటన్నింటినీ నాటో తనలో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అది కూడా ఎప్పుడు? యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత వీళ్ళు మేము చేర్చుకోము, ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ అనేది చెయ్యము అని మాట ఇచ్చిన తర్వాత. అర్థమైందా? సో అందుకు తన సెక్యూరిటీ కన్సర్న్ అనేది కూడా రష్యా చూసుకుంటుంది. అండ్ దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత రష్యా తన రిమ్ల్యాండ్ని చాలా వరకు కోల్పోయిందాం. యుఎస్ఎస్ఆర్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ 15 సావరెన్ కంట్రీస్ అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత విచ్ఛిన్నం తర్వాత ఏమైపోయినాయి, 15 సావరెన్ కంట్రీస్గా విడిపోవడం అనేది జరిగింది. సో మెయిన్ ఇప్పుడు మనకి రిమ్ల్యాండ్ హాట్ల్యాండ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. హాట్ల్యాండ్ అంటే అర్థం ఏంటి అంటే ద ల్యాండ్ వేర్ ద కంట్రీస్ రిసోర్సెస్ విల్ బీ కాన్సన్ట్రేటెడ్. సపోజ్ రష్యా ఏదైతే ఉందో రష్యా యొక్క మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మాస్కో ఉంటుంది, ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ ఏదైతే ఉంటుందో సెయింట్ పీటర్స్బర్గ్ మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇవి నాటో కంట్రీస్కి చాలా దగ్గరగా ఉన్నాయి, మీరు గమనిస్తున్నారా? సో మనకు న్యాచురల్ బౌండరీస్ కూడా లేవు, అటాక్ చేయాలంటే నాటో ఈజీగా అటాక్ చేయొచ్చు. సో ఒకప్పుడు ఇవన్నీ ఎలా యాక్ట్ చేసేవి? యుఎస్ఎస్ఆర్లో ఈ ఇస్తోనియా, లాత్వియా, లిథుయేనియా ఇవన్నీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం నాన్న. ఈవెన్ ఉక్రెయిన్ కూడా భాగంగా ఉండడం అనేటటువంటి జరిగేది, జార్జియా భాగంగా ఉండేది, కింద మనకి అర్మేనియా, అజర్బైజాన్ ఉంటాయి, అవి కూడా భాగంగా ఉండడం అనేటటువంటివి జరిగేవి. దేనిలో? దిస్ పర్టిక్యులర్ యుఎస్ఎస్ఆర్లో. సో అండ్ మనకి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటాం, కార్స్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్ అండ్ దాంతోపాటు తజికిస్తాన్ ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రష్యాకి ఒక కవచంలాగా ఉండేవి. మనకి ఇప్పుడు సైకిల్కి రిమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక కవచంలా ఉండేవి. సో వేరే వాళ్ళు అటాక్ చేయకుండా కాపాడేవి. కానీ ఇప్పుడు రష్యాకి అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? లేవు. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత ఈ కంట్రీస్ అన్నింటినీ కోల్పోయింది కదా రష్యా. సో అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో మనకి పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిమ్ల్యాండ్ మీద మళ్ళీ ఆధిపత్యం కోసం చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, పుతిన్స్ రీసెంట్ మెజర్స్ టు గెట్ హోల్డ్ ఓవర్ రష్యాస్ రిమ్ల్యాండ్ మీద హోల్డ్ తెచ్చుకోవడానికి మళ్ళీ కృషి చేశారు. సపోజ్ మొల్దోవా ఏదైతే ఉంటుందో మొల్దోవాలో సెపరేటిస్ట్ రీజియన్
దిస్ ట్రాన్స్ నిస్తీరియా అనేటటువంటి రీజియన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఉక్రెయిన్లో ఎలా అయితే మనకి సెపరేటిస్టులు వేర్పాటువాదులు అనే వాళ్ళు ఇది చేస్తారో, మొల్దోవాలో కూడా ఈ వేర్పాటువాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొడవ పెడుతున్నారు. వాళ్ళకి పుతిన్ సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు ఆ ఏరియా మీద హోల్డ్ తెచ్చుకోవడానికి, ఆ ఏరియా మొత్తాన్ని తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకోవడానికి. దిస్ పర్టికులర్ రీజియన్ చూడండి, ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ పార్ట్, డొనెస్క్, లుహాన్స్క్, డొన్బాస్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. మొన్నటికి మొన్న వీటిని ఇండిపెండెంట్ స్టేట్స్గా కూడా రష్యా గుర్తించిందని చెప్పుకున్నాం. 2014లో క్రిమియాని ఆక్రమించుకున్నారని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. జార్జియాలో చూడండి సెపరేటిస్ట్ ఏరియాస్, ఒకటి అబ్కాజియా, రెండవది సౌత్ ఒసెన్షియా అనేటటువంటి ఏరియాస్. ఇక్కడ కూడా సెపరేటిస్టులు వేర్పాటువాదులు ప్రో రష్యన్ సెపరేటిస్టులు అనమాట. వీళ్ళు జార్జియా నుంచి వేరైపోతాం అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. గమనించారా? సో మరి వీళ్ళకి కూడా ఎవరు సపోర్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది? మన రష్యా ఏదైతే ఉంటుందో రష్యా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ఈ ఏరియా మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవడం కోసం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఇది అర్మేనియా అమ్మ, ఇది అజర్బైజాన్ అన్న. అర్మేనియా అజర్బైజాన్కి మధ్య గొడవ దేనికోసం అంటే దిస్ పర్టికులర్ నగార్నో కరాబక్, ఈ మధ్యలో ఉన్నటువంటి స్మాల్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికోసం వీళ్ళిద్దరి మధ్య గొడవ అనమాట. ఈ నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఈ నగార్నో కరాబక్ రీజియన్ గురించి ఇద్దరి మధ్య వార్ అనేది జరిగింది. నేను 2020లో ఈ వార్ అనేది జరిగింది. దీని మీద ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా చేశాను. నగార్నో కరాబక్ లేకపోతే అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా చేశాను బ్యాక్గ్రౌండ్ నుంచి, అది మీకు అర్థమవుతుంది. దీనిలో కూడా మనకి రష్యా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు కజకిస్తాన్, రీసెంట్గా కజకిస్తాన్ రియోట్స్ మీద కూడా మనం వీడియో చేస్తున్నాం. కజకిస్తాన్ రియోట్స్ ఎల్టీఎక్స్ క్లాస్ చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. కజకిస్తాన్లో పెరిగినటువంటి ఆయిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా అల్లర్లు చేస్తే ఈ పరిస్థితిని, కజకిస్తాన్లో పరిస్థితిని రిజాల్వ్ చేయడానికి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ట్రూప్స్ని కూడా పంపించడం అనేది జరిగింది. సో రీసెంట్గా మనకి బెలారస్కి పోలాండ్కి మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి జరిగింది. బెలారస్ పోలాండ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్లో కూడా రష్యా అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగిందాం. సో ఈ మొత్తం రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏదైతే మన రీజియన్, ఈ పర్టికులర్ టెరిటరీ మనం మాట్లాడడం అనేది జరుగుతుందో, దీన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది రష్యా. తన లాస్ట్ రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకోవాలనుకుంటుంది రష్యా. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం రీసెంట్ డెవలప్మెంట్స్, ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకుందాం. చూడండి. సో 2014లో ఈ క్రిమియా ఆక్రమణ తర్వాత ఉక్రెయిన్కి రష్యాకి మధ్య గొడవ పెద్ద స్థాయిలో ఎప్పుడు మొదలైంది అంటే 2020 సెప్టెంబర్ 14 ఏం జరిగింది? అప్పుడు ఉక్రెయిన్ అనేటటువంటిది ఒక కొత్త నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించిందమ్మ. కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. దీనిలో ఏం చెప్పింది? మేము నాటోతో క్లోజ్గా వెళ్తాము, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో నేటోకి దగ్గరగా వెళ్తాము, అండ్ దిస్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే నేటోలో ఎప్పటికైనా చేరాలి అని చెప్పి తన విల్లింగ్నెస్, తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి యుక్రెయిన్ అనేటటువంటిది బయటపెట్టింది. సో దీన్ని పుతిన్ ఎవరైతే ఉన్నారో పుతిన్ చాలా సివియర్గా ఖండించడం అనేది జరిగింది. సో ఉక్రెయిన్ అనేటటువంటిది సపోజ్ నాటో మెంబర్ అయిపోతే సరిగ్గా రష్యా బార్డర్స్ దగ్గర వచ్చి మనకి నాటో దళాలు ఏవైతే ఉంటాయో అవి కూర్చుంటాయి. అమెరికా కరెక్ట్గా బార్డర్ దగ్గర కూర్చుంటుంది. ఎక్కడో ఉన్న అమెరికా, తన శత్రువైన అమెరికాని నువ్వు బార్డర్ దగ్గరికి వచ్చి పెడుతున్నావు. ఎవరు? ఉక్రెయిన్ నాటోలో కలిసిపోతే, రైట్? సో అది రష్యన్ యొక్క సెక్యూరిటీకి చాలా ప్రాబ్లం, ఎప్పటికే చాలా ప్రాబ్లం అనుకుంటుంది. ఇప్పుడు సపోజ్ రష్యాతో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నటువంటి ఇస్తోనియా, లాత్వియా, లిథియేనియా లాంటి బాల్టిక్ కంట్రీస్ని కూడా తన అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటి జరిగింది నాటో, రైట్? సో అందుకే పుతిన్ చాలా కండెమ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏప్రిల్ 2021 గత సంవత్సరం ఏప్రిల్లో రష్యా అనేది ఉక్రెయిన్ బార్డర్లో ట్రూప్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే టు గెట్ హోల్డ్ ఓవర్ ఉక్రెయిన్ అమ్మ. అండ్ నవంబర్ 2021 నవంబర్ నాటికి గత సంవత్సరం అప్రహెన్షన్స్, భయాందోళనలు అనేవి మొదలైనవి. రష్యా అనేది ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేస్తుందేమో, ఆక్రమిస్తుందేమో అనేటటువంటి భయాందోళనలు ప్రపంచ దేశాలకు మొదలవ్వడం అనేది జరిగింది. సో డిసెంబర్ 2021 డిసెంబర్లో నాటో అనేటటువంటిది తన ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లాయ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎక్కడ? దిస్ ఉక్రేనియన్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటి, అంటే తన ఈస్టర్న్ మోస్ట్ స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో అది. సో ఈస్టర్న్ మోస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి, సపోజ్ పోలాండ్లో నాటో దళాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చారు, ట్రూప్స్ని మొబిలైజ్ చేశారు. యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్
కూడా తన ట్రూప్స్ని పంపించింది. నాటో బలగాలు, ఎలైస్ కంట్రీస్ అన్ని బలగాలు పంపించే ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమానియా, బల్గేరియా ఇక్కడంతా నేటో దళాలు అనేటటువంటివి మోహరించాయి. అండ్ మనకి రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా చూడండి ఎలా క్రిమియన్ పెనిన్సులా మొత్తం మోహరించడం అనేది జరిగింది. ఉక్రెయిన్ యొక్క నార్థన్ పార్ట్ బెలారస్ రష్యాకి ఫ్రెండ్ కదా, సో అందుకే బెలారస్లో కూడా రష్యన్ ట్రూప్స్ అనేటటువంటివి చేరుకున్నాయి. అండ్ రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా ఉక్రెయిన్ బార్డర్ మొత్తం ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొబిలైజ్ చేసింది. ఉక్రెయిన్ని నార్త్లోను, ఈస్ట్లోను అండ్ సౌత్లో కూడా థ్రెటన్ చేసేటటువంటి, కంప్లీట్గా సరౌండ్ చేసి థ్రెటన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది రష్యా. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2021, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి. సో ఫిబ్రవరి 21, 2022 నాటికి రష్యా యొక్క పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, లా మేకింగ్ బాడీ డుమా అంటాం, అది అఫీషియల్గా బిల్ని పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ బిల్ ద్వారా రష్యా ఏం చేయడం అనేది జరిగింది, ఇందాక చెప్పాం కదా, దిస్ డొన్బాస్ రీజియన్లో ఉన్నటువంటి డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ని ఇండిపెండెంట్ స్టేట్స్గా, ఇండిపెండెంట్ కంట్రీస్గా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. డొనెట్స్క్ని డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్గా, లుహాన్స్క్ని లుహాన్స్ పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఈ బిల్ని ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవ్ చేశారు. ఇది ఒక అగ్రెసివ్ యాక్ట్గా వెస్టర్న్ కంట్రీస్ భావించడం అనేటటువంటిది జరిగింది. వెస్టర్న్ నేషన్స్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఏవైతే ఉంటాయో ఇవి రష్యా మీద ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేది జరిగింది. ఆయా కంట్రీస్లో వర్క్ చేస్తున్నటువంటి రష్యన్ బ్యాంక్స్ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీజ్ చేసినాయి. అండ్ దాంతోపాటు రష్యన్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్లో ఉన్నటువంటి అసెట్స్ని కూడా ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. జర్మనీ ఏదైతే ఉంటుందో ఈ నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎండ్ చేస్తున్నట్టు ప్రకటించడం అనేటటువంటి జరిగింది. గుర్తుందా, బాల్టిక్ సీ గుండా ఉన్నటువంటి ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2021లోనే పూర్తయినప్పటికీ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ వల్ల అది ఓపెన్ అవ్వాలి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మేము ఎండ్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం అనే విధంగా జర్మనీ ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. రైట్, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 24 ఫిబ్రవరి 2022 రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తానికంటే ఈరోజు మిలిటరీ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. ఉక్రెయిన్ మీద సైనిక చర్యకి పాల్పడుతున్నాము అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. ఉక్రెయిన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారంటే, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు, సైన్యం మీద కూడా మాకు ఎటువంటి కోపం లేదు. సైన్యం, ఉక్రెయిన్ సైన్యం ఏదైతే ఉంటుందో అది ఆర్మ్స్ని గివప్ చేసేసి, దీస్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టేసి వాళ్ళు శాంతి కోరుకోవడం అనేటటువంటిది మంచిది. మాకు మీ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాత్రమే మాకు ఇప్పుడు కోపంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు సమర్థవంతులైనటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ సమర్థవంతులైనటువంటి వాళ్ళు కాదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రష్యా దృష్టిలో సమర్థత ఏంటి? ఒకవేళ రూలర్స్ రష్యాని సపోర్ట్ చేస్తే అది వాళ్ళు సమర్థవంతమైన రూలర్స్ అనమాట. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెస్ట్ నేటోకి సపోర్ట్ చేస్తున్నారు కదా, సో అందుకు ఆయన సమర్థవంతమైన రూలర్ కాదన్నమాట. సో వాళ్ళని మేము తీసేసి మీ అధికారాన్ని మీకే అప్పచెప్తాం, మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయట్లేదు, కంగారు పడద్దు అనే విధంగా పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈయన పిలుపునిచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్లో బాంబు దాడులు ఏవైతే ఉన్నాయో మొదలవ్వడం అనేది జరిగింది. ఎంతో మొత్తం మీద ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు, సైనికులు చనిపోతూ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. అంటే ఉక్రెయిన్ నుంచి ఉక్రెయిన్ మీదుగా ఎటువంటి విమానాలు అనేటటువంటివి ప్రయాణించవన్నట్టు. రైట్, ఎందుకు అంటే ఈ రెబల్స్ కానీ లేకపోతే రష్యా కానీ వాటిని అటాక్ చేసే ప్రమాదం ఉంది కదా. లేకపోతే వాళ్ళు నిజంగా రష్యా ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని అటాక్ చేసినప్పటికీ ఇన్ కేసు అది టార్గెట్ మిస్ అయ్యి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్కి తగిలింది అనుకోండి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. సో అందుకు ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అదేం చేసింది, ఈ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసింది అన్న. సో మరి రష్యా ఉక్రెయిన్ ఎదురెదురుగా పోరాడితే వాటి యొక్క మిలిటరీ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు గెలవచ్చు, ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, మీరు గమనించింది, మీరు అనుకుంటుంది కరెక్టే. సో రష్యాకి ఎక్కువ ఆర్మరీ అనేది ఉంది. సో రష్యన్ సిపాయిలు 8,50,000 మంది ఉన్నారండి ప్రజెంట్. అదే ఉక్రెయిన్కి 2,50,000 మందే ఉన్నారు. ట్యాంక్స్, మిలిటరీ ట్యాంక్స్ 12,500 రష్యాకు ఉంటే 2,600 మాత్రమే ఉక్రెయిన్కి ఉన్నాయి. అండ్ ఆర్మర్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 30,000 ప్లస్ రష్యాకు ఉంటే 12,000 మాత్రమే ఉక్రెయిన్కు ఉన్నాయి.
ఆర్టిలరీ గన్స్ 14,000 మనకి రష్యాకు ఉంటే 3,000 ప్లస్ మనకి ఉక్రెయిన్కు ఉండడం అనేది జరిగింది. నేవల్ వెజల్స్, నేవీ బలగాలు ఏవైతే ఉంటాయి అవి కూడా రష్యాకి 600 ఉంటే కేవలం 38. సబ్మెరైన్స్ రష్యాకి 70 ఉన్నాయి, అదే ఉక్రెయిన్కి 0, అసలు ఒక్కటి కూడా లేవు. అందుకే దిస్ ఇస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రష్యా ఇఫ్ ఇట్ గోస్ బై ఇట్స్ ఫోర్స్ చాలా ఈజీగా, చాలా సులభంగా ఉక్రెయిన్ని ఓడించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు నాన్న. సో ఇండియా స్టాండ్స్ చూడండి. మరి ఇండియా ఈ కాన్ఫ్లిక్ట్లో ఎవరి వైపు ఉంది? రష్యా వైపు ఉందా, ఉక్రెయిన్ వైపు ఉందా అంటే ఇండియాకి డిప్లొమాటిక్ డైలమా అనేటటువంటిది మొదలైంది. ఇండియా ఒక సందిగ్ధంలో ఉంది. ఇండియా వాజ్ ప్లేస్డ్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్. జాగ్రత్తగా గమనించండి, మీకు విషయం చెప్తాను. నేను కోల్డ్ వార్ సమయం అనే చెప్పాను. ఎవరెవరి మధ్య? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్కి మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్ సమయంలో ఒకవైపు యుఎస్ఏకి సపోర్ట్ చేయకుండా, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయకుండా మేము నాన్ అలైన్డ్గా ఉంటాము అని చెప్పి నామ్ అనేది ఏర్పడింది. ఈ నామ్లో ఇండియా కూడా సభ్యురాలు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. గుర్తుందా? రైట్. సో నాన్ అలైన్డ్గా అంటే గోడ మీద పిల్ల ఉండడం కాదు, అంటే ఇటువైపు సపోర్ట్ చేయకపోవడం, అటువైపు సపోర్ట్ చేయకపోవడం అంటూ కాదు. ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ ఏదైనా ఇష్యూలో యుఎస్ఏ కరెక్ట్ చేసింది అనుకోండి, యుఎస్ఏకి సపోర్ట్ చేయడం, యుఎస్ఎస్ఆర్కి అప్పుడు సపోర్ట్ చేయకపోవడం. కొన్ని ఏమైనా ఇష్యూస్లో యుఎస్ఎస్ఆర్ ఇదే ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్కి వద్ద మంచి ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం, యుఎస్ఏకి ఎగనెస్ట్గా ఉండడం. ఇది నామ్ యొక్క లక్ష్యం. ఇండియా ఈ రకమైనటువంటి అప్రోచ్ ఫాలో అయ్యేదన్నమాట. కానీ నాన్ అలైన్డ్గా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఇండియా అనేటటువంటిది యుఎస్ఎస్ఆర్ వైపే, సోవియట్ యూనియన్ వైపే ఉండడం అనేటటువంటి జరిగేదమ్మా. సోవియట్ యూనియన్ ఇండియాకి చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మన స్పేస్ సెక్టార్ ఇలా ఉంది అంటే యుఎస్ఎస్ఆర్ సపోర్ట్. ఒకప్పుడు మనకి ఫుడ్ క్రైసిస్ అనేటటువంటిది వచ్చిందమ్మా. ఆ ఫుడ్ క్రైసిస్ సమయంలో కూడా యుఎస్ఎస్ఆర్ మనల్ని ఆదుకోవడం అనేది జరిగింది. అంటే మన ప్రజలు ఆకలితో అలమటించకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు మా కొయిలేషన్తో చేరండి, అప్పుడే ఆహార ధాన్యాలు పంపిస్తామని కండిషన్ పెడితే యుఎస్ఎస్ఆర్ ఎటువంటి కండిషన్ లేకుండా మనకి చాలా హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో మనం యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఉన్నాం. కానీ 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత వీఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. యాక్చువల్లీ వీఆర్ ఎట్ ఎ కన్ఫ్యూజింగ్ పొజిషన్. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. అప్పటి వరకు మనం దగ్గరగా మెలిగినటువంటి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు లేదు. ఇప్పుడు తప్పనిసరిగా యుఎస్ఏకి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు. అందుకోసం అని చెప్పి ఇండియా లుక్ ఈస్ట్ పాలసీతో ముందుకు రావడం అనేది జరిగింది. వీటి గురించి వేరే విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే డైరెక్ట్గా ఇప్పుడు యుఎస్ఏకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇండియా తన సావరెంటీని డైల్యూట్ చేసుకున్నట్టు. అంటే ఇండియా ప్లేట్ తిప్పేసిందిరా అంటాను చూసారా, అప్పటి వరకు నువ్వు వాడికి ఎగనెస్ట్గా ఉండి ఒక్కసారిగా వాడితో నువ్వు కలిసిపోతే అసలు నీకు ఇది లేదా అని చెప్పి మనం అనుకుంటామా లేదా? రైట్. సో అందుకే ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ చేసింది. అంటే యుఎస్ఏ ఎలైస్ని ఫ్రెండ్స్ని చేసుకోవడం మొదలుపెట్టింది ఫస్ట్. అర్థమైందా? అంటే జపాన్ని, కొరియాని, సౌత్ కొరియాని వీళ్ళందరినీ ఆస్ట్రేలియా వీళ్ళందరినీ దగ్గర అయ్యి తర్వాత యుఎస్ఏకి దగ్గర అవ్వడం అనేది జరిగింది. ఎప్పటికీ యుఎస్ఏతో మనకి క్లోజ్ రిలేషన్షిప్ అనేది మొదలవుతుంది. ఎగ్జాక్ట్ డైలమాలో ఉంది ఇప్పుడు కూడా ఎవరు? ఇండియా. ఎందుకంటే మనం ఎవరికి దగ్గరగా మూవ్ అయ్యాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మూవ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ ఆఫ్ అవర్ స్ట్రాంగెస్ట్ అలై. పోనీ రష్యాతో పెద్ద గొడవలు ఉన్నాయంటే లేవు. రష్యా కూడా మనకి ఎంతో మంచి ఫ్రెండ్, అవునా కదా? చాలా మంచి ఫ్రెండ్. మరి దిస్ పర్టిక్యులర్ ఇప్పుడు మనం ఎక్కడ డీటెయిల్లో తేల్చుకోలేని పరిస్థితి. వెస్ట్ వైపు ఉండాలా, అంటే యుఎస్ఏ వైపు ఉండాలా, రష్యా వైపు ఉండాలా, తేల్చుకోలేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. సో అందుకే ఇండియా క్వైట్ డిప్లొమసీ అనేటటువంటిది ఫాలో అవుతుంది. సో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి యుద్ధాలు లేకుండా, సో ఇన్ త్రూ డిప్లొమసీ, చర్చల ద్వారా, నెగోషియేషన్స్ ద్వారా ఈ క్రైసిస్ ఎండ్ చేయాలి అని చెప్పి పదే ఇండియా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో అక్కడ కూడా తన అనౌన్స్మెంట్ అనేటటువంటి తన పిలుపునివ్వడం అనేది జరిగింది. సో డీఎస్కలేషన్ ఆఫ్ ట్రూప్స్ అనేవి మోహరించాయి కదా సరిహద్దులో, రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో. సో ట్రూప్స్ అనేటటువంటివి డీఎస్కలేట్ అవ్వాలి, తిరిగి వెనక్కి వెళ్ళాలనే విధంగా ఇండియా చెప్పడం అనేది జరిగింది. ఉక్రెయిన్ నుంచి అక్కడ చిక్కున్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, భారతీయులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్కి ఇండియన్స్ ఎక్కువ మంది మెడిసిన్ చేయడానికి వెళ్తారు. సో వాళ్ళందరినీ ఇక్కడ ఉక్రెయిన్ నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంది ఇండియా. ఎయిర్ ఇండియా ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు కంట్రోల్ రూమ్స్, టెలిఫోన్ సెంటర్స్ ఇవి కూడా ఏర్పాటు చేశారు ఉక్రెయిన్లో చిక్కున్నటువంటి భారతీయుల కోసం. అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ యొక్క ఎన్వాయ్ రీసెంట్గా ఏం చెప్పారు అంటే ఈ రోజే ఏం చెప్పారు అంటే
నరేంద్ర మోడీ మీడియేట్ చేయడం కరెక్ట్. సో ఒక్కసారి నరేంద్ర మోడీ గారు పుతిన్తో మాట్లాడితే ఈ వార్ అనేది ఎండ్ అవుతుందేమో చూద్దాము, కొద్దిగా మోడీ గారు ప్రయత్నిస్తే బాగుంటుంది అనే విధంగా ఉక్రెయిన్ ఎన్వాయ్ ఎవరైతే ఉంటారో హై కమిషనర్ టు ఇండియా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మీడియేషన్లో ఇండియా కీ రోల్ ప్లే చేయొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇండియా మీద టోటల్గా ఎటువంటి ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఎప్పుడు వెస్ట్కి అంటే వెస్టర్న్ కంట్రీస్కి, రష్యాకి, యుఎస్ఎస్ఆర్ లేదా రష్యాకి కాన్ఫ్లిక్ట్ అనేది అయితే ఇండియా అనేది ఎప్పుడూ కన్ఫ్యూజన్లో నెట్టబడేదమ్మా. నేను చెప్పాను ఆల్రెడీ. సో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినప్పుడు కూడా మనకు కన్ఫ్యూజన్, ఎటెల్లాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితి. అరే హో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ వేసుకొని కన్ఫ్యూజన్తో ఉండాల్సినటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ యాక్సెస్, ఇది కూడా మనకు ఒక పెద్ద థ్రెట్ అండి. సో ఇప్పుడు మనం రష్యా వైపు కాకుండా మనం సపోజ్ వెస్ట్ వైపు వెళ్ళాం అనుకోండి, రష్యా మనకు శత్రువైనటువంటి చైనా, పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటితో కలవచ్చు. రష్యా, చైనా, పాకిస్తాన్ కాన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ యాక్సెస్, ఈ కూటమి ఏదైతే ఉంటుందో అది మనకి ఎప్పుడు చాలా ప్రమాదంగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. వేరాజ్ మనం రష్యా వైపు వెళ్ళాం అనుకోండి, వెస్ట్ ఏదైతే ఉంటుందో అంటే యుఎస్ఏ, మనకి యూకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి ఏకాకి చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, మనకి ఇప్పుడు చైనా, పాకిస్తాన్ని మనం ఎదుర్కోవాలంటే ఇప్పుడు వెస్ట్ యొక్క సపోర్ట్ చాలా అవసరం. సో ఇండియా ఇప్పుడు చాలా పెద్ద డైలమాలో ఉంది. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇండియా అనేటటువంటిది 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ నెసెసిటీని ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుద్దమ్మా, అంటే దిగుమతి చేసుకుంటుంది. ఇండియాకు 100 లీటర్ల ఆయిల్ అవసరమైతే 80 లీటర్లు దిగుమతులే చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇంపోర్ట్స్ మీద కూడా ఈ వార్ ఏదైతే ఉంటుందో అది ఈ వరల్డ్ ట్రేడ్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సప్లై చైన్స్ అనేవి డిస్రప్ట్ అవ్వచ్చు. సో దిగుమతుల మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు. సో ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగడం ఏదైతే ఉంటుందో, మీ అందరికీ తెలుసు ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగితే అన్నింటి కాస్ట్లు పెరిగిపోతాయి. ఇప్పటికే ఇండియా ఇన్ఫ్లేషన్తో ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. అది ఇండియాకి మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ప్రైసెస్ రైజ్ అయితే దాని ఇన్ఫ్లేషన్ అంటాం. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఈరోజే మనకి ఇది కూడా పెరిగింది, ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి, గోల్డ్ ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. అండ్ స్టాక్ మార్కెట్ కూడా మీద కూడా హ్యూజ్ ఇంపాక్ట్ అనేటటువంటి చూపిస్తుంది. ఇన్వెస్టర్ల యొక్క ధనం, మనీ ఏదైతే ఉంటుందో అది ఆవిరైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్లో బతుకుతున్నటువంటి డెమోగ్రఫీ, దట్ మీన్స్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు చిక్కుకోనే అవకాశం అనేది ఉంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు సివియర్ ఇంపాక్ట్ ఆన్ డిఫెన్స్ మోడర్నైజేషన్. మన డిఫెన్స్ సెక్టార్ని మోడర్నైజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీనిలో భాగంగా S-400 లాంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఏమాత్రం మనం వెస్ట్ వైపు ఉంటే రష్యా నుంచి మనకి వెపన్స్ ఏవైతే ఉన్నాయి, రష్యా మనకి ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఇస్తుంది. రష్యా చక్కగా మనకి ఇస్తుంది అనమాట, వెపన్స్ తక్కువ కాస్ట్కి ఇస్తుంది, మనకి మంచి టైస్ అనేవి ఉండడం వల్ల. సో ఇప్పుడు వెస్ట్ వైపు మనం అమెరికా వైపు వెళ్తే మనం రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చాము. రైట్, మన డిఫెన్స్ మోడర్నైజేషన్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్, అండ్ దాంతోపాటు ఈక్విటోరియల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈక్విటోరియల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈక్విటోరియల్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్, అక్కడ పంటలు అనేటటువంటి పండవు, వేడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నటువంటి దేశాల్లో, ఆ దేశాలు ఎక్కడి నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే ఆహార ధాన్యాలని ఉక్రెయిన్, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఈ ఇంపోర్ట్స్ మీద ప్రభావం అనేది పడుతుంది కాబట్టి ఈ రీజియన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకలితో అలమటించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ద్వారా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. సో ఒక సేయింగ్ ఉంటుందండి ఇంగ్లీష్లో, వెన్ 2 elephants fight అల్టిమేట్లీ ద గ్రాస్ దట్ సఫర్స్ అని ఉంటుంది. సో 2 ఏనుగులు కొట్టుకుంటే అవి కింద పడి దొల్లి కొట్టుకున్నాయి అనుకోండి, గ్రాసే కదా పాడైపోతుంది, కింద గడ్డే కదా కంప్లీట్గా నుజ్జు అయిపోతుంది. సో అలాగా 2 కంట్రీస్ ఇప్పుడు సపోజ్ ఇది మనకి రష్యాకి ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్గా చూడకూడదు, రష్యాకి వెస్ట్కి మధ్య కాన్ఫ్లిక్ట్గా చూడాలి. ఈ సూపర్ పవర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల చిన్న సామాన్యమైనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అక్కడ ప్రజలు ఆకలితో అలమటించి చాలామంది చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న.
సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.